వివేకం నుంచి వచ్చే వెల్త్ టాక్ వీడియోలకు భిన్నంగా ఈరోజు అంటే అక్టోబర్లో ఉన్న 2వ వారంలో ఈ ప్రోగ్రాం లేదా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మీతో లేదా మన యొక్క వివేకం పెరుగుతున్న పరివారంతో ప్రత్యక్షంగా కొన్ని విషయాలు పంచుకోవాలనే ఆలోచన. అందులో మొట్టమొదటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ వారం అంటే అక్టోబర్ 19, 20 తారీఖుల్లో కనీసం 5 నుండి 6 మంది మా టీం మెంబర్సు, అది కూడా బాగా ఎక్స్పీరియన్స్డ్ మెంబర్సు ఒంగోలుకు విజిట్ చేయబోతున్నారు. ఎందుకు అంటే అక్కడ ఉన్న ప్రతి ఇన్వెస్టర్కి కూడా కనీసం 30 నిమిషాల సమయం కేటాయించడానికి వీలుగా 1-on-1 మీటింగ్ పెట్టి మీకున్న అనేక సందేహాలకు అక్కడికక్కడే సమాధానాలు ఇవ్వటమే కాకుండా ఆ తరువాత మీకు ఏదైనా సరే సహకారం కావాలి అంటే తోడ్పాటు అందించడానికి వీలుగా వారి యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు ఇవ్వటం కూడా జరుగుతుంది. దాని ద్వారా మీరు కోరుకున్న సమయంలో అంటే వారికి అందుబాటులో ఉన్న సమయంలో మీకు కోరుకున్న సమయంలో 1-on-1 మీటింగ్ అరేంజ్ చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజుల్లో ఎన్నో రకాల ఇన్సైట్స్ మీ పోర్ట్ఫోలియోలో తెలియటమే కాకుండా పోర్ట్ఫోలియోలో కావాల్సినప్పుడు మార్పులు ఎలా చేసుకోవాలో, చేసుకుంటే మీకు వచ్చేటువంటి లాభం ఏంటో, ఇలా చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఇంతకుముందు గతంలో లాభపడి ఉన్నారో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది తప్పక వినియోగించుకుంటారు అని ఆశిస్తున్నాను. దీనికి ఒంగోలు సమీప ప్రాంతాల్లో ఉన్న ఎవరైనా సరే మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మా యొక్క టీం మీకు వివరాలు అందించగలదు. ఇప్పుడు ఇలా కాంటాక్ట్ చేయాలి అంటే మీరు ఏం చేయాలో స్క్రీన్ పైన డీటెయిల్గా మీకు ఈమెయిల్ అడ్రస్ ఇవ్వబడుతుంది, అలాగే నెంబర్ కూడా ఇవ్వబడుతుంది. నెంబర్కి మీరు ఫోన్ చేసినా లేక ఈమెయిల్ అడ్రస్ కనుక మీరు ఈమెయిల్ చేసినా లేదా వాట్సాప్లో ఫోన్ నెంబర్కి ఒంగోలు అని పెట్టినా కానీ మా టీం మిమ్మల్ని కాంటాక్ట్ చేసి కావాల్సినట్టుగా సహాయపడగలదు. ఇక తరువాత చాలామంది మమ్మల్ని అడుగుతున్నది ఏంటంటే హైదరాబాద్లో ఉండే అనేక మంది ఇన్వెస్టర్లకి మా ఆఫీసు హైదరాబాద్లో ఉన్నది అని కూడా తెలియలేదు అంటే కొద్దిగా ఆశ్చర్యపడుతున్నప్పటికీ వారిలో మమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు దూర ప్రదేశాలు గుంటూరు, వరంగల్, నెల్లూరు, ఇప్పుడు ఒంగోలు ఇటువంటి ప్రదేశాలకు వెళ్ళి మీటింగ్స్ కండక్ట్ చేశారు. అలాగే కొత్తగూడెము, ఖమ్మం కూడా చేశారు. హైదరాబాద్లో ఉన్న మాకు కూడా ఒకవేళ మేము ఉండేటువంటి నివాసం ఉండే ప్రాంతానికి దగ్గరలో కనుక ఈ ఇన్వెస్టర్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినట్లయితే మాకు ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్తున్నారు. వీరందరి ఆలోచనల్ని మన్నించి వారికి ఎంతో వీలైనంత వరకు దగ్గరలోకి రావాలనే తలంపుతో మా టీం రాబోయే రోజుల్లో అంటే నిజానికి నెక్స్ట్ 1 మంత్ లోపలే హైదరాబాద్లో 4 ఇన్వెస్టర్ అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతుంది. అది కోకట్పల్లిలో ఉంటుంది, అలాగే ఎల్బీ నగర్లో ఉంటుంది, కోకాపేటలో ఉంటుంది, సుచిత్ర సర్కిల్లో ఉంటుంది. ఈ 4 ప్రదేశాల్లో కూడా నెక్స్ట్ 1 మంత్ లోపల మా టీమ్స్ అక్కడికి వచ్చి ఒక ప్రదేశంలో ఒక బస ఏర్పాటు చేసుకుని కనీసం ఒక రోజు పాటు ఫుల్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీకు అందుబాటులో ఉంటుంది. అది అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కోరిందే తడవుగా మీరు కావాల్సినటువంటి టైం స్లాట్ని ఫిక్స్ చేసుకుంటే 1-on-1 మీటింగ్ మీతో కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలా ఒకసారి కనుక మీరు మా టీంని కలిస్తే ఆ తర్వాత మేము ఎప్పుడైనా కండక్ట్ చేసేటువంటి సెమినార్కి అటెండ్ అయితే మీరు అప్పటికే మిగతా వాళ్ళందరికన్నా ఎన్నో మెట్లు ముందు ఉంటారు. కాబట్టి మేము చెప్పేటువంటి సబ్జెక్ట్ అర్థం చేసుకోవడం తేలిక, గ్రహించడం తేలిక, దాని ద్వారా లబ్ధి పొందడం కూడా తేలిక. అందువల్ల హైదరాబాద్లో ఉన్న ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుంటారు అని భావిస్తున్నాను. ఇప్పుడు మీలో కొంతమందికి బహుశా సందేహం రావచ్చు, ఈ ఇన్వెస్టర్ అవుట్రీచ్ అంటే ఏంటి, ఇన్వెస్టర్ ఇంటరాక్షన్ అంటే ఏంటి, ఏం చేయిస్తారు అని. ఇక్కడ మా టీం మొట్టమొదటి మీరు గమనించవలసింది మీ దగ్గర నుంచి ఒక నయా పైసా కూడా ఎక్స్పెక్ట్ చేయదు, ఆశించదు. ఎందువల్లనంటే దీని ద్వారా మేము చేయదలుచుకున్నటువంటి పని ఏంటంటే వీలైనంత మంది ఇన్వెస్టర్లకి తమ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఉండవలసినటువంటి కనీస అవగాహన ఏర్పాటు చేయటం. ఆ తర్వాత మీరు మా సర్వీస్ వాడుకున్నా, వేరొకరి సర్వీస్ వాడుకున్నా, మీ అంతటా మీరే సొంత నిర్ణయాలు తీసుకున్నా కూడా ఏ మాత్రం మొహమాటం ఉండదు, ఏమాత్రం ఆక్షేపణలు మా వైపు నుండి ఉండవు. ఎందుకు అంటే మీరు కనుక మెరుగైన ఇన్వెస్టర్లు అయినట్లయితే మీకు లాభం వస్తుంది. మీకు లాభం వచ్చినట్లయితే మీ ఇంట్లో సుఖశాంతులు వస్తాయి. కాబట్టి మాకు కావాల్సిన జయం మా ద్వారా కానీ మీ ద్వారా మీకే కానీ మీ యొక్క వెల్ఫేర్ బాగుండాలి, ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండాలి అనే ఉద్దేశం. ఇందువల్ల ఈ మీటింగ్లో కనుక మీ పోర్ట్ఫోలియోని మొత్తం కనుక తీసుకొచ్చి షేర్ చేసుకున్నట్లయితే మీటింగ్లో మీరు ఎవరితో అయితే కలుస్తారో వాళ్ళు మీ ఎదుటనే మీ పోర్ట్ఫోలియోని వీలైనంత త్వరగా ఆటోమేటిక్గా అప్లోడ్ చేసి ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న లోటుపాట్లు ఏమిటో, ఏ స్టాక్లు మంచివో ఏ స్టాక్లు మంచివి కావో, ఏ స్టాక్లు అప్పటి వరకు ఉన్న ఆధారంగా ఇన్ఫర్మేషన్ ఆధారంగా వర్కింగ్ రిజల్ట్స్ ఆధారంగా గ్రోత్లో ఉన్నాయో గ్రోత్లో లేవో కూడా చెప్తుంది. ఎప్పుడూ కూడా కదిలే ప్రపంచంలో
కదులుతున్న కంపెనీలు వాటి యొక్క రిజల్ట్స్ రానున్న కాలంలో మార్పులు చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి పెరగవచ్చు, ఒక్కొక్కసారి తగ్గవచ్చు. కాబట్టి దానికి అనుగుణంగా కూడా ఫెయిర్ ప్రైస్ ఎలా నిర్ణయించడానికి మా ప్రాసెస్ ఉపయోగపడుతుందో తెలుసుకునే అవకాశం మీకు కల్పించబడుతుంది. దాని ద్వారా మా ప్రాసెస్ పైన అవగాహన కలగటం, అన్నింటికన్నా ముందు ఫండమెంటల్స్ ఆధారంగా ప్రైస్లు నిర్ణయించుకుని దాని ప్రకారం మనం కొనటం, ఉంచుకోవటం, అమ్మటం అనే నిర్ణయాలు చేసినట్లయితే లాంగ్ రన్లో ఎంతో స్థిమితమైన లాభాలు అనేక మందికి వస్తాయని వస్తూనే ఉంటాయని కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇలా మీటింగ్లో వచ్చిన తర్వాత మీకు సంబంధించిన రిపోర్ట్ని ఈమెయిల్లో పంపడం జరుగుతుంది. ఒకవేళ సాధ్యపడినట్లయితే ప్రింట్అవుట్ కూడా చేసి మీకు ఇవ్వడానికి వీలవుతుంది. దీనితో పాటు ఇంకా కొన్ని మీ పోర్ట్ఫోలియోనే సుమా, అంటే మార్కెట్లో ఆ కంపెనీ కొనుక్కోండి, ఈ కంపెనీ కొనుక్కోండి అని చెప్పి ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా మీ యొక్క పోర్ట్ఫోలియో మీదే మీకు సలహా ఇవ్వబడుతుంది. అంటే మేము ఇచ్చేటువంటి సలహా మీకు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంది, కంప్లీట్గా ఉచితంగా ఉంటుంది. ఆ తర్వాత మీరు ఏదైనా కావాలంటే ఉపయోగించుకోవచ్చు, ఇష్టమైతే మాతో కాంట్రాక్ట్ అయిపోయి మా ప్రోడక్ట్ క్లయింట్ అయిపోయి మా సర్వీసులను వాడుకుంటూ మాతో పాటు కలిపి ఇన్వెస్ట్మెంట్ జర్నీ చేయవచ్చు. అది మీ ఇష్టం, కంప్లీట్గా మీ వ్యక్తిగతం. ఆ తర్వాత లాంగ్ ప్లేసెస్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లోను, బెంగళూరులోను, చెన్నైలోను, అలాగే విజయవాడలోనూ కూడా మాకు ఎంతోమంది రిక్వెస్ట్లు చేస్తూ ఉన్నారు, ఒక సెమినార్ పెట్టండి అన్నారు. సెమినార్ పెడితే కనుక జరిగేటువంటి పరిణామం ఏంటంటే, నేను కానీ మా మేనేజ్మెంట్లో ఉన్న టీం కానీ మీ దగ్గరికి వచ్చినట్లయితే ఒక మీటింగ్ కండక్ట్ చేసి 1 to many, అంటే నేను ఒక్కడనే మాట్లాడుతుంటే అనేక మంది వినటానికి అవకాశం ఉంటుంది. కానీ అనేక మంది నాతో ప్రత్యక్షంగా కలవటానికి కానీ, సందేహాలు అడగటానికి కానీ, నివృత్తి చెందడానికి కానీ బహుశా అవకాశం ఉండకపోవచ్చు. అంత మాత్రాన సెమినార్ ఉపయోగం లేదు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. అందుకని మేము ఏం చేస్తున్నామంటే, ఇలా ఇన్వెస్టర్ అవుట్రీచ్లోనేమో ఎక్కువ మందిని మా టీం అంతా కలుస్తారు కాబట్టి, మా టీం అంతా నా దగ్గర ప్రత్యక్షంగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి, వారందరికీ నాకున్న సబ్జెక్టు మీద పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి, వారు మీకు ఎన్నో విధాలుగా దాదాపుగా 80-90% ఆఫ్ మై కెపాసిటీ మీకు అందించగలుగుతారు. అయినా కూడా ఇలా కొన్ని సెమినార్లు మిక్స్ చేద్దాము అనుకుంటున్నాము. అంటే వైజాగ్లోను, బెంగళూరులోను ఈ క్వార్టర్లో, అంటే ఈ సంవత్సరం December 31 లోపలే మేము చేయబోయేది ఏంటంటే, ఒకసారి వైజాగ్లో ఒక సెమినార్ కండక్ట్ చేయటం, ఆ సెమినార్తో పాటు ఇన్వెస్టర్ అవుట్రీచ్ కూడా కలిపి, సెమినార్ అయిపోయిన తరువాత మా టీం అక్కడే ఉండి బస చేసి మిమ్మల్ని అందరినీ కూడా వ్యక్తిగతంగా కలవటానికి అవకాశం కల్పిస్తూ మీరు అడిగిన టైం స్లాట్ ప్రకారం మీకు అపాయింట్మెంట్ ఇచ్చి 30 నిమిషాలు మీతో వ్యక్తిగతంగా కలుస్తారు. అంటే మీ వివరాలు వేరొకరికి తెలియని అవసరం లేదు. ఒకవేళ గోప్యత అవసరం లేదు అని మీలో 2-3 కలిపి వస్తాము అంటే మాకు అభ్యంతరం లేదు. కానీ మా అంతటా మేము మాత్రం మీ వివరాలు వేరొక వ్యక్తికి ఇవ్వడానికి ఇష్టపడము. అది మా టీంకి ఇచ్చినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. మీరు ఇష్టపడితేనే మీరు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసినట్లయితే మీకు కూడా పట్టు వచ్చే అవకాశం ఉంటుంది. అందరికీ చెప్పే సందేశం, అందరికీ చెప్పేటువంటి సమాచారం కూడా మీరు సెమినార్లో వినడానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, సెమినార్ తాలూకు కొద్దో గొప్ప ప్రైస్ ఉండవచ్చు, కానీ ఈ ఇండివిజువల్ సెషన్స్ మాత్రం కంప్లీట్గా ఇన్వెస్టర్లకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేయబడినాయి. ఇది మోస్ట్ లైక్లీ నవంబర్లో వైజాగ్లో ఉంటుంది, డిసెంబర్లో బెంగళూరులో ఉంటుంది. బెంగళూరులో ఉన్నప్పుడైతే కనీసం 2 full days మీటింగ్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డే కూడా మా టీం అంతా 100% బస చేసి మీకు అందుబాటులో ఉంటుంది. అందువల్ల మీకు దగ్గరలోని స్నేహితులు కానీ ఎవరైనా సరే తెలుగు లాంగ్వేజ్ లేకపోయినా మాట్లాడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా మీరు ఇన్వైట్ చేసినట్లయితే వాళ్ళతో కూడా నాలెడ్జ్ షేర్ చేసుకోవటానికి, వారితో కూడా వీలైనటువంటి మంచి సమాచారాన్ని వాళ్ళకి చేరవేయగలము అని నమ్మకం కలిగించడానికి మా టీము, నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇక ఆ తర్వాత ఆఖరిగా మీతో చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రస్తుతం మనం రిజల్ట్ సీజన్లోకి వచ్చేసాం. అక్టోబర్ 15వ తారీఖు వచ్చేసాం కాబట్టి రానున్న 4-5 వారాలు రిజల్ట్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి. ఇలా రిజల్ట్స్ ఎక్కువగా వచ్చినప్పుడు మేము కనుక వీక్లీ వీడియో ఫార్మాట్లోనే వీడియోలు చేసినట్లయితే 4, 5 లేదా మ్యాక్సిమం 6 కంపెనీల కన్నా ఎక్కువ కవర్ చేయడానికి వీలు కాదు. అంటే 25-30 కంపెనీలు కవర్ చేసేటప్పటికి సీజన్ మొత్తం పూర్తయిపోతుంది. అందువల్ల అలా కాకుండా మీ అందరికీ కూడా వీలైనంత సమాచారాన్ని ఎక్కువ అందించాలనే ఆలోచనతో యూట్యూబ్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేయబోతున్నాము. అది బహుశా ఈ వారం కానీ, అంటే వచ్చేటువంటి శనివారం కానీ, ఆ పై శనివారం కానీ మొదలు పెట్టుకుని మీకు కనీసం ఈ నెలలోనూ వచ్చే నెలలోనూ కలిపి 3 నుంచి 4 యూట్యూబ్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
దాని ద్వారా ఏం జరుగుతుందంటే అనేక కంపెనీలు డిస్కస్ చేయడానికి వీలవుతుంది. మీలో ఎవరైనా సందేహాలు అడిగితే దాని ద్వారా అడిగితే సమయం కనుక అనుకూలిస్తే ఆ డౌట్స్ను కూడా అప్పుడే క్లారిఫై చేయడానికి కూడా మాకు అవకాశం దక్కుతుంది. ఇవన్నీ కూడా ఈ వెసులుబాట్లు ఇటువంటి సౌలభ్యం ఇవ్వడానికి కారణం ఎంతమంది ఇన్వెస్టర్లను రీచ్ అయితే అంత మంచిది అని. ఇప్పుడు మీలో కొంతమందికి బహుశా సందేహం రావచ్చు, మేము అడిగినటువంటి డౌట్లన్నిటికీ కూడా మీరు క్లారిఫికేషన్ లేదా ఆన్సర్ ఇస్తారా అని అడుగుతారు. అది అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చు. కారణం సంఖ్య. అంటే విపరీతంగా నెంబర్లు వస్తే కాంటాక్ట్ చేయడం, వీళ్ళు అందరికీ ఆన్సర్ చేయడం అంత తేలికైన పని కాదు. అందుకని మేము ఏం చేయబోతున్నామంటే మాతో టచ్లోకి వచ్చేటువంటి ఇన్వెస్టర్లు అనేక రకాలుగా విభజించబడతారు. అది ఏమిటో ఇప్పుడు మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. అందరికన్నా ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము అంటే ఎవరైతే క్లయింట్స్ మామూలు నమ్మి మాతో పాటు జర్నీ చేస్తూ ఉంటారో వాళ్ళని మేము ప్రోడక్ట్ క్లయింట్స్ అంటాం. అంటే మా యొక్క ఇన్వెస్ట్మెంట్ మోడల్సో ప్రోడక్ట్సో నమ్మి మా ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆల్రెడీ జర్నీ చేస్తున్న వాళ్ళని ప్రోడక్ట్ క్లయింట్స్ అంటాం. వాళ్ళు కనుక ఆ ప్రశ్నలు అడిగితే వాళ్ళకి సమాధానం ఇవ్వడం మొట్టమొదటి ప్రిఫరెన్స్ ఇవ్వబడుతుంది. అది వాళ్ళ దగ్గర నుంచి కొద్దో గొప్ప మేము మానిటరీగా బెనిఫిట్ పొంది ఉన్నాం కాబట్టి. రెండవ కేటగిరీ ఎవరు అంటే ప్లాటినం మెంబర్స్. అంటే కొంతమంది డూ ఇట్ యువర్ సెల్ఫ్ క్లయింట్స్ లాగా మా దగ్గర ప్లాటినం మెంబర్గా సర్వీసులు తీసుకుని ఇయర్లీ సబ్స్క్రైబర్స్ అంటారు. అంటే 5,000 రూపాయలు కడుతూ ఉన్నారు. ఈ 5,000 రూపాయలు రానున్న అతి కొద్ది రోజుల్లో బహుశా నవంబర్ లేకపోతే డిసెంబర్ నుంచి రెట్టింపు చేయబడుతుంది. అది 10,000 అవుతుంది. దానిలో అడిషనల్ సర్వీసెస్ కూడా వస్తాయి. అంత మాత్రాన మిమ్మల్ని అందులో సర్వీస్గా మెంబర్లు తీసుకోండి అని మెంబర్షిప్ కట్టండి నేను అడగటం లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అలా ఇయర్లీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు అంటే ఇయర్కి మొత్తానికి కట్టిన వాళ్ళు సెకండ్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత మూడవ కేటగిరీలో అంటే మూడవ ప్రిఫరెన్స్ ఉండేవాళ్ళు ఎవరంటే ఈ ప్లాటినం మెంబర్షిప్ ఎవరైనా సరే ఒక మంత్కి తీసుకున్న వాళ్ళు. అది ఇప్పుడై ఉండొచ్చు, గతంలో అయి ఉండొచ్చు. అలాగే నేను ఇంతకుముందు చెప్పిన 2 కేటగిరీలు కూడా ప్రోడక్ట్ క్లయింట్స్ అయినా ఇయర్లీ మెంబర్స్ అయినా ఇప్పుడు యాక్టివ్ కాకపోయినా గతంలో తీసుకున్నా కూడా పర్వాలేదు. ఎందుకంటే వారి యొక్క డీటెయిల్స్ అన్నీ మా దగ్గర అందుబాటులో ఉంటాయి కాబట్టి అవసరమైతే వారిని చేరుకోవచ్చు. వారి యొక్క క్రెడెన్షియల్స్ ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి కాబట్టి. అలాగే ఈ మూడవ కేటగిరీలో ఇంకొక సబ్సెక్షన్ ఏంటంటే మీలో ఎవరైనా కనుక మేము అంతకుముందు కండక్ట్ చేసినటువంటి లైవ్ సెమినార్స్లో పార్టిసిపేట్ చేసి ఉన్నట్లయితే వాళ్ళను కూడా అందులోనే కేటగిరీ చేస్తామంటే ఈ ముగ్గురికి కూడా ఈ 3 కేటగిరీలో వచ్చేటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. డౌట్స్ క్లారిఫై చేయడానికి, సందేహాలకి లైవ్లో రిప్లై ఇవ్వడానికి. ఆ తర్వాత ఇంకా కొన్ని కేటగిరీస్ ఉంటాయి. అదేంటంటే ఇక నుండి నేను చెప్పబోయే అన్నీ కూడా మా దగ్గర నుంచి సర్వీసులు ఉచితంగా పొందిన వారు మాత్రమే పొందగలిగిన వారు, పొందడానికి అర్హత ఉన్నవాళ్ళు అందరూ సమానులే ఎవరైనా సరే. ఇందులో నెక్స్ట్ కేటగిరీ ఎవరంటే మా దగ్గర నుండి మీ పోర్ట్ఫోలియో మీద సమగ్రమైన సంక్షిప్తమైన సమాచారాన్ని రిపోర్ట్ రూపంలో పొందిన వాళ్ళు. అంటే మీ పోర్ట్ఫోలియో షేర్ చేసి ఈ క్యాష్ రూపంలో కానీ ఎక్సెల్ హోల్డింగ్ రూపంలో కానీ మాకు పంపించి ఉండి మా దగ్గర నుంచి రిపోర్ట్ పొంది ఉంటే అది నెక్స్ట్ కేటగిరీలోకి వస్తారు. వీళ్ళందరికీ కూడా నెక్స్ట్ కేటగిరీలో మేము డౌట్స్ క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాం. ఆ తర్వాత 5వ కేటగిరీగా చెప్పవలసింది ఎవరెవరైతే మేము గతంలో కండక్ట్ చేసిన ఇన్వెస్టర్ అవుట్రీచ్ ప్రోగ్రాంలో వేరు ప్రదేశాల్లో నివసిస్తూ మా మీటింగ్స్లో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసి మా టీంతో కలిసి ఉంటారో వాళ్ళు 5వ కేటగిరీ కింద వస్తారు. ఇప్పటి వరకు చెప్పినటువంటి మొదటి 5 కేటగిరీలో ఉండే వ్యక్తుల వివరాలు మా దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మీరు కేవలం మీరు అప్పట్లో వాడిన ఈమెయిల్ అడ్రస్ ద్వారా సంప్రదిస్తే చాలు, మాకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇక తరువాత ఇక్కడ నుంచి మనం డిస్కస్ చేయబోయే 6, 7, 8 కేటగిరీలు మాత్రం వారి యొక్క ఐడెంటిటీ మాకు ప్రూవ్ చేస్తూ, అలా ఎలా చేయాలో కూడా నేను చెప్పబోతున్నాను. ప్రూవ్ చేస్తూ మీ యొక్క ఫోన్ నెంబరు, మీ యొక్క నేము కూడా చెప్పి మీరు ఏ ప్లేస్లో నివసిస్తున్నారో చెప్పినట్లయితే ఆ తర్వాత మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు అథెంటిక్గా ఉంటుందని చెప్పగలం. ఆ తర్వాత 6వ కేటగిరీలోకి వచ్చే వ్యక్తులు ఎవరు లేదా ఇన్వెస్టర్లు ఎవరు అంటే మేము చేసేటువంటి శ్రమని కొద్దో గొప్ప మెచ్చుకోలుగా చూసి మా మీద ప్రశంసాపూర్వకంగా మా యొక్క కంపెనీ గురించి గూగుల్ రివ్యూస్లో పాజిటివ్గా రివ్యూస్ పోస్ట్ చేసిన వాళ్ళు 6వ కేటగిరీ కింద అవుతారు. గూగుల్లో రివ్యూ పోస్ట్ చేసిన వాళ్ళు 6వ కేటగిరీ అని చెప్పడం జరిగింది. గూగుల్లో కనుక మీరు రివ్యూ పోస్ట్ చేసి ఉన్నట్లయితే మీకు సాధ్యమైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకుని ఆ స్క్రీన్ షాట్ పంపిస్తూ దానితో పాటు మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీరు నివసించే ప్రదేశం చెప్పినట్లయితే రాబోయే రోజుల్లో మీకు వచ్చే సందేహానికి ప్రయారిటీతో అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అని గమనించండి. ఆ తర్వాత 7వ కేటగిరీగా చెప్పాలి అంటే మా మీద పాజిటివ్గా అయినా నెగిటివ్గానైనా కనుక మా ఛానల్లో కనుక మీరు ఆల్రెడీ కామెంట్ పెట్టి ఉన్నట్లయితే, అంటే అసభ్యకరంగా ఉంటే ఒప్పుకోలేమేమో కానీ మా వ్యూని మీరు అంగీకరించినంత మాత్రాన మీ మీద మాకుండే మర్యాద తగ్గదు అని గమనించండి. మీరు కనుక సరైన కారణాలతో మాతో విభేదిస్తే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం.
అలా మా యొక్క యూట్యూబ్ ఛానల్లో మన వీడియోల పైన గతంలో ఎప్పుడన్నా కామెంట్ పెట్టి ఉన్నట్లయితే వాళ్ళు 7వ కేటగిరీలోకి వస్తారు. ఇప్పుడు కామెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మాకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఉంటారు అని చెప్పాను. అది ఎలా తెలుస్తుంది అంటే ఇన్ని రకాల వీడియోలో పోస్ట్ చేసి ఉన్నాం కాబట్టి అనేక కామెంట్స్ రిప్లైస్ ఇచ్చుంటాం కాబట్టి మీరు కామెంట్ చేసిన వీడియో మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆ కామెంట్ ఉన్నటువంటి ప్రదేశాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకుని ఆ స్క్రీన్ షాట్ని మాకు పంపిస్తూ మీ యొక్క పేరు, ఫోన్ నెంబరు, మీరు నివసించే ప్రదేశం పంపిస్తే మీరు ఆ ప్రిఫరెన్స్లో ఆటోమేటిక్గా యాడ్ చేయబడతారు. ఆ తర్వాత ఆఖరిగా 8వ కేటగిరీలో కూడా మీరు కనీసం యూట్యూబ్లో ఉన్నటువంటి వివేకం జోన్ ఛానల్లో సబ్స్క్రైబర్ అయి ఉంటే చాలు, వారు 8వ కేటగిరీలోకి వస్తారు. ఆఖరిగా మీరు కనుక వివేకం జోన్ యొక్క యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్ అయి ఉన్నట్లయితే మీ స్క్రీన్లో యూట్యూబ్లో సబ్స్క్రిప్షన్స్లో వివేకం జోన్ అని కనపడేట్లుగా ఒక స్క్రీన్ షాట్ తీసుకుని మీరు యూట్యూబ్లో వాడినటువంటి నేము, అలాగే మీ యొక్క నిజమైన పేరు, మీ ఫోన్ నెంబరు, మీరు నివసించే ప్రదేశం ఇస్తే మీ యొక్క డీటెయిల్స్ మా దగ్గర అప్డేట్ చేయబడి నెక్స్ట్ టైం మీరు ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు లేదా మమ్మల్ని సంప్రదించినప్పుడు కొద్దిగా పరిచయమైన వారితో మాట్లాడేట్లుగా చనువుగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ సమాచారాన్ని పంపవలసినటువంటి వాట్సాప్ నెంబర్ అలాగే ఈమెయిల్ కూడా స్క్రీన్ మీద కనబడుతున్నాయి. దయచేసి అవి కనుక మీరు సేవ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు నేను అడిగిన సమాచారాన్ని ఆ నెంబర్లకు పంపితే బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ 8 కేటగిరీల్లో కూడా మొట్టమొదటి 3 కేటగిరీస్ దగ్గర నుంచి మాత్రమే కొద్దో గొప్ప ఫైనాన్షియల్గా ప్రయోజనం పొందుతూ ఉండవచ్చు, పొందవచ్చు ఫ్యూచర్లో. మిగిలిన అందరు కేటగిరీలో కూడా ఏమాత్రం ₹1 కూడా మాకు ఆదాయం ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు కాకపోవచ్చు, అయినా కూడా మాకు అభ్యంతరం లేదు. ఇలా చేయటం ద్వారా మీలో అందరికీ కూడా సమాచారం సేకరించాలంటే చనువు తీసుకోవాలి, చొరవ తీసుకోవాలి, దాని ద్వారా సమాచారాన్ని పొంది సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలనే తలంపు మీకు రావాలి. ఆ తలంపుతో మీరు పనిచేస్తే మాకు శక్తి మేర సహాయపడగలనే అవకాశం మాకు వస్తుంది. మా శక్తి మేర మీకు ఖచ్చితంగా కష్టపడతాము, సహాయపడటానికి ప్రయత్నిస్తామని మాత్రం ఖచ్చితంగా భరోసా నేను ఇవ్వగలను. ఇవి గమనించినట్లయితే మన పరివారం పెద్దదవటం ఖాయం. పెద్దదవటమే కాకుండా మీలో ఉన్న అనేక మంది కోరికల్ని అథెంటిక్గా ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ అందరి కోరికలకు అనుగుణంగా మా సర్వీసెస్ని మలచడానికి లేదా మోల్డ్ చేయడానికి ప్రయత్నం చేయడానికి కూడా సాధ్యపడుతుందని గమనించండి. మీ దగ్గర నుంచి రెస్పాన్స్ బాగుంటుందని ఆశిస్తున్నాను, కొద్దిగా ఆశపడుతున్నాను. మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రేరణతోనే మా యొక్క సంకల్పం, మా యొక్క కర్తవ్యం కూడా నిర్ణయించబడుతుందని ఖచ్చితంగా నేను చెప్పగలను.